నాగావళి నది ఒకప్పుడు పూజలు అందుకునేది, కానీ ఇప్పుడు ప్లాస్టిక్ అందుకుంటుంది. ఎందుకంటారా? మీ ఇంట్లో చేసిన పూజ తరువాత ఆ పూజా వేస్ట్ ని నాగావళి నదిలో పడేస్తున్నారు. పడేయడం తప్పు కాదు, కానీ ప్లాస్టిక్ కవర్ తో కలిపి పడేయడం వల్ల నాగావళి నదిలో ప్లాస్టిక్ కలవలేక అది ఒక ఒడ్డును చేరిపోతుంది. మీరు ఏదైతే పుణ్యం కోసం వేస్తున్నారో ఇసుక పాలైపోతుంది. ఎవరో పెద్ద మనిషి అన్నారు, నాగావళిలో వాటర్ ఎక్కువ వస్తే కొట్టుకొని వెళ్ళిపోతుంది అన్న. అది ఎక్కడికి వెళ్తుందో ఆలోచించారా? నేను చెప్తా. ముందు అకౌంట్ ని ఫాలో చేయండి. పెద్ద గనిగలవానిపేట బీచ్, ఇందులో నాగావళి నది కలుస్తుంది. ఏదైతే నాగావళి నది కలిసే ఒడ్డుందో మీరు వేస్తున్న వేస్ట్ మొత్తం చేరుకుంటుంది. దీనిని క్లీన్ చేయడం కోసం గతంలో మేము 23 సార్లు క్లీనింగ్ ప్రోగ్రామ్స్ అయితే పెట్టాం. కానీ మీరు వేస్తున్న వేస్ట్ వల్ల మేము ఎంత కలెక్ట్ చేసినా సరే ఇంకా టన్స్ ఆఫ్ వేస్ట్ ఉంది. కనుక ఇప్పుడైనా మారి నాగావళి నదిలో ప్లాస్టిక్ చెత్త వేయకుండా ఉంటారని మేము కోరుకుంటున్నాం. కుదిరితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.